నమస్తే. నేను సాహితి, సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. తొందరలో నేను క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టే రావచ్చు. ఇప్పుడు నేను చైర్‌లో కూర్చున్నానంటేనే మోస్ట్‌లీ ఎల్డర్స్ కోసం లేదా ఏదైనా పెయిన్స్ ఉన్న వాళ్ళ కోసం కాబట్టి మీకు క్లాసెస్ సూట్ అవ్వకపోవచ్చు. మన దగ్గర సెపరేట్‌గా బ్యాక్ పెయిన్ కోర్స్ కూడా ఉంది. ఇవి ఏవి కాదు అనుకుంటే మీకు ఓన్లీ డైట్ ప్లాన్ అప్రోచ్ కూడా ఉంది. ఆయుర్వేద డైట్ ప్లాన్ ఉంటుంది. నేనే ఇస్తాను. సో, మనం రోజు తినేటివే రెగ్యులర్‌గా తినేవే ఇంకొంచెం బెటర్‌గా ఉంటాయి. అంటే మీ బాడీకి సూట్ అయ్యే విధంగా ఏది తినాలి, ఎలా తినాలి, అన్ని న్యూట్రిషన్ అంటే ప్రోటీన్ ఉండాలి, కార్బ్స్ ఉండాలి, ఫైబర్ ఉండాలి, అన్ని రకాల మైక్రోస్ కూడా ఉండాలి. సో, ఇవన్నీ ఉండేలాగా అండ్ మీ బాడీ టైప్‌ని అర్థం చేసుకొని అంటే మీ వికృతి కరెంట్ ఇంబాలెన్సెస్ ఏవేవి ఉన్నాయి అవి చూసుకొని దానికి తగ్గట్టుగా హెర్బల్ టీస్ ఇవ్వడం, ఏవైతే తినకూడదో ఇట్లా చాలా బిగ్ అప్రోచ్ ఉంటది. సో, మీకు కావాలనుకుంటే ఛాన్స్ మిస్ చేసుకోకండి. నాకు యాక్చువల్లీ చాలా బ్యూటిఫుల్ అనిపించిన విషయం ఏంటంటే, చాలామంది వాళ్ళ పేరెంట్స్ కోసం పిల్లలు బుక్ చేస్తున్నారు. చాలామంది డాక్టర్స్ వస్తున్నారు. ఎనీథింగ్ ఏదైనా సరే. ఆడపిల్లలు చాలామంది వాళ్ళ అమ్మమ్మలు కోసం బుక్ చేసుకుంటున్నారు డైట్ ప్లాన్స్. నాకు మస్తు మంచిగా అనిపిస్తుంది. ఐ ఫీల్ వెరీ, వెరీ హ్యాపీ. అండ్ చాలామంది ఎవరిది వాళ్ళు కూడా బుక్ చేసుకుంటూ ఉంటారు. దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. బట్ ఇట్లా ఎవరైనా ఫ్యామిలీ వాళ్ళ కోసం చేసినప్పుడు, ఒక గిఫ్ట్ లాగా ఇచ్చినప్పుడు ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్. సో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. సో, ఇప్పుడు నేను మీకు ఎక్కడ కూర్చున్నా సరే మీకు అన్ని రకాలు చేయలేరు కాబట్టి మీరు కూర్చున్న దగ్గర ఎలాంటివి చేయొచ్చో చెప్తాను. నేను కామెంట్స్ చూస్తా ఉన్నాను. ఈరోజు అసలు నిజంగానే మీకు ఏ డౌట్స్ ఉన్నాయో దానికి తగ్గట్టు నేను చెప్తే మీకు బెనిఫిట్ అవుతది. లేకపోతే నేను ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోయినట్టు ఉంటదని. నడుము నొప్పి ఉంటే బెండ్ అవ్వచ్చా? హెర్నియా ఉంటే ఇట్లా బెండ్ అవ్వచ్చా? ఎందుకంటే మనం ఇట్లాంటి ఆసనాస్ కూడా చేస్తూ ఉంటాం కాబట్టి. మీకు నడుము నొప్పి కూడా ఎట్లా అంటే డిఫరెంట్ రకాలుగా ఉంటది. కొంతమంది నడుము నొప్పి ఉంటే కింద మొత్తమే కూర్చోవద్దంటారు. సో, అట్లానే అలవాటయిపోతది. ఏం చేయొద్దంటారు. సో, ఏం చేయక కూడా కంప్లీట్ టైట్ వస్తది. ఎప్పుడైనా సరే మీకు ఎలాంటి పెయిన్ ఉన్నా, ఇప్పుడు నడుము నొప్పి ఉన్నా, మీకు నడుము చుట్టూ ఉన్న మజిల్స్‌ని స్ట్రెంథెన్ చేస్తున్న కొద్దే మీకు నడుము నొప్పి తగ్గుతుంది. అది స్ట్రెంథెన్ చేసే ప్రాసెస్‌లో మీకు రిలాక్సింగ్‌గా అనిపించాలి కానీ నొప్పి రాకూడదు. గుర్తుపెట్టుకోండి. సో, మీకు ఇప్పుడు ఇట్లా ఫార్వర్డ్ బెండ్ చేసేటప్పుడు మీకు నొప్పి లేస్తుంది. మీరు చేయకండి. ఏమనిపించట్లేదు, కంఫర్టబుల్‌గా ఉంది. స్లోగా మీరు చిన్నగా చేసుకుంటున్నారంటే మీరు చేయొచ్చు. హెర్నియా గూడా అంతే. హెర్నియా ఉంటే మీకేదైతే ఇబ్బంది అనిపిస్తుందో, ఏదైతే ఆ పార్ట్ మీద ఇబ్బంది పెడుతుందో అది చేయకూడదు. ఇప్పుడు సర్జరీ అయింది మీకు ఆల్రెడీ అంటే ఒక ఫ్యూ మంత్స్ తర్వాత మీ డాక్టర్ పర్మిషన్ తీసుకొని మీరు రెగ్యులర్‌గా అన్ని రకాలు చేసుకోవచ్చు. చిన్న చిన్న ఆసనాస్ తప్ప. అగైన్ అది కూడా డిపెండింగ్ ఆన్ యూర్ బాడీ ఉంటది. ఓకేనా? సో, మీకేది చేసేటప్పుడు ఇబ్బంది అనిపిస్తుందో అవి మీరు చేయకండి. ఏదైతే చేసేటప్పుడు హాయిగా ఉందో అది చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అందరూ చేసుకోవచ్చేది ఇట్లా కేటగిరీ లాగా నేర్పిస్తాను చూడండి. ఇప్పుడు ఎవ్వరమైనా కంపల్సరీ చేసుకోవచ్చు. మీరు ఎక్కడ కూర్చున్నా చేసుకోవచ్చు. రొటేషన్స్ కంపల్సరీ ఇవ్వాలి. వ్రిస్ట్‌కి రావాలి. రివర్స్ డైరెక్షన్ కూడా 10 రౌండ్స్ ఇవ్వండి. స్లోలీ అప్ డౌన్. ఇది అయిపోయిన తర్వాత స్లోలీ ఓపెన్ క్లోజ్ ఇవ్వండి. డౌన్ ఇవ్వండి. దీని తర్వాత స్లోలీ ఫింగర్స్‌కి. సో, మనం కూర్చున్న దగ్గరే ఓన్లీ ఫింగర్స్‌కి, వ్రిస్ట్‌కి ఇన్ని రకాలుగా ఇవ్వచ్చు. ఇవన్నీ కూడా మీరు తీసుకోవచ్చు. దీంతో పాటు ట్యాపింగ్ ఇవ్వండి. ఇట్లా ఫుల్ బాడీ ట్యాపింగ్ వల్ల లింఫాటిక్ డ్రైనేజ్ ఇంప్రూవ్ అవుతది. సో, మనకి నొప్పులున్న తగ్గడానికి అండ్ యాక్టివ్‌గా అనిపించడానికి, స్ట్రెస్ తగ్గడానికి ఇట్లా రకరకాలుగా మనకి హెల్ప్ చేస్తది. సో, మీరు ఇట్లా కూర్చున్న దగ్గరే ఫుల్ బాడీ ట్యాపింగ్ కూడా ఇవ్వచ్చు. మీకు ఎంతవరకు అందుతుందో అంతవరకు తీసుకున్నా సరే ఫస్ట్. ఇట్లా మీకు ఎక్కడి వరకు అందుతుందో అక్కడి వరకు ఇట్లా ఫుల్ బాడీ ట్యాపింగ్ ఇవ్వండి. స్లోగా ఇలా. థర్డ్ నార్మల్ రొటేషన్స్. షోల్డర్స్‌కి ఇప్పుడు స్లోగా. సో, షోల్డర్ రొటేషన్ స్లోగా. 1 ఇన్‌హేల్ సెంటర్, ఎక్స్‌హేల్ బ్యాక్. ఇలా ఒక 5 రౌండ్స్ క్లాక్ వైజ్ తీసుకోండి. రివర్స్ డైరెక్షన్‌లో కూడా సేమ్ 5 రౌండ్స్ రివర్స్ డైరెక్షన్ కూడా ఇవ్వండి. ఇది కూడా అందరూ చేయొచ్చు. ఇప్పుడు హ్యాండ్స్ ఓపెన్. ఇది హార్ట్ హెల్త్‌కి, లంగ్స్‌కి కూడా చాలా మంచిది. సో, 2 క్లోజ్. ఓపెన్ ఇన్‌హేల్, ఎక్స్‌హేల్ క్లోజ్. ఇన్‌హేల్, ఎక్స్‌హేల్. ఇవి కూడా ఒక 10-20 రౌండ్స్ తీసుకోవచ్చు. బట్ మీ కంఫర్ట్. సో, మీకు అంత ఎక్కువ తీసుకోలేకపోతే 5 రౌండ్లే తీసుకున్నా సరే మీకు శ్వాస ఎంత తీసుకోగలిగితే అంత ఇన్‌హేల్ చేయండి. తీసుకున్నదంతా శ్వాస వదిలేయాలి. మనం ప్రాణాయామం చేస్తున్న ఆసనాస్‌లో అయినా అంతే. ముక్కు నుంచే తీసుకోవాలి ఆసనాస్‌లో తప్పకుండా. ఇది అయిపోయిన తర్వాత ఇవన్నీ మీరు ఇవన్నీ చేయొచ్చు. అందరూ చేయొచ్చు. చాలా స్లోగా మీకు ఎంత కుదిరితే అంతే తీసుకోండి. మళ్ళీ చాలా స్లోగా ఫార్వర్డ్ రండి. మళ్ళీ వెరీ స్లోగా బ్యాక్ తీసుకొని మళ్ళీ స్లోగా ఫార్వర్డ్ రండి. ఇది కూడా ఒక 5 రౌండ్స్ లాగా ఇవ్వచ్చు మీరు. ఎక్కువసేపు కూర్చొని వచ్చే ఇబ్బందుల నుంచి స్లోగా మనం
నడుము నొప్పి ఉన్న వాళ్ళకి ఇంకొకటి కూడా ఉంటుంది. చేతులు అసలు పైకే లిఫ్ట్ చేయకూడదు అంటారు. కానీ అట్లా మీరు ఎన్నేళ్ళు అట్లా మొత్తమే లిఫ్ట్ చేయకుండా ఉంటే కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో, కొంచెం చూసుకొని అన్ని రకాలుగా మెదులుకుంటా ఉండండి. ఫోర్స్ చేయకండి. ఇప్పుడు మీరు ఇన్ని ఇయర్స్ సడెన్‌గా మీరు ఇప్పటివరకు అసలు ఇట్లా లిఫ్ట్ చేయకుండా, ఇప్పుడు ఏం కాదు లిఫ్ట్ చేసేస్తానని మీరు బలవంత పెడితే మజిల్స్ పట్టుకుంటాయి, స్ట్రెయిన్ అయిపోతాయి. సో, అట్లా చేయకుండా స్లో ప్రాసెస్. ఎవ్రీ డే న్యూ లెర్నింగ్స్ లాగా తీసుకొని స్లోగా బాడీని, మజిల్స్‌ని స్ట్రాంగ్ చేసుకుంటా ఉండండి. సో, దీనికి తగ్గట్టుగా మీరు మంచి ఫైబర్ ఎక్కువ, ప్రోటీన్ ఫుడ్, అన్ని రకాలుగా కార్బ్స్, అన్ని రకాలుగా కరెక్ట్ ఫుడ్ తీసుకుంటా ఉంటే కూడా మీకు ఇక్కడ చాలా డిఫరెన్స్ ఉంటుంది పెయిన్‌లో. మీకు తీసుకోగలిగితే అందరూ తప్పకుండా గోముఖాసన తీసుకోండి. అగైన్ చాలా మంచిది హార్ట్‌కి, లంగ్స్‌కి, పోస్చర్‌కి. మళ్ళీ ఇన్హేల్, ఎక్స్‌హేల్. ఇది కూడా ఇటు సైడ్ ఒక 5 రౌండ్స్, ఇటు సైడ్ ఒక 5 రౌండ్స్ మీరు కూర్చున్న దగ్గరే కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇది అయిపోయిన తర్వాత స్లోగా మీరు వెనకాల కూర్చొని మొత్తం నీట్‌గా కంఫర్టబుల్‌గా కూర్చొని చాలా స్లోగా లిఫ్ట్ అప్ తీసుకొని మళ్ళీ స్లోగా డౌన్ రానియండి. అప్, డౌన్. ఇవన్నీ నేను అందరూ చేసుకోవచ్చే చూపిస్తున్నాను ఈరోజు వెరీ సింపుల్‌గా. సో, మీరు ఇది రకరకాలుగా మీ ప్రాక్టీస్‌లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. స్లోగా డౌన్, స్లోగా డౌన్. ఇట్లా రకరకాలు తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి స్లోలీ రొటేషన్స్‌లా కూడా స్లోగా హోల్డ్ చేసుకొని కూడా చిన్నగా ఇవ్వండి. సో, స్లోగా మీరు ఇంకా కొంచెం ముందుకొచ్చి మీకు మంచి కరెక్ట్ చైర్ ఉంటే ఇంకా కంఫర్టబుల్‌గా ఉంటుంది. స్లోలీ ఇప్పుడు పైనకి తీసుకొని టోస్ ఇన్, టోస్ అవుట్, ఇన్, అవుట్. ఇది ఒక 5 రౌండ్స్ తీసుకొని మళ్ళీ రొటేషన్స్ కూడా ఒక 5 రౌండ్స్ ఇవ్వండి. సేమ్ ఈ కాలు మీద కూడా రిపీట్ చేసుకోండి. టోస్ ఇన్, టోస్ అవుట్, రొటేషన్స్ అన్నీ 5 రౌండ్లు. రివర్స్ డైరెక్షన్ ఒక 5, నార్మల్ 5. సెంటర్, రిలాక్స్, సెంటర్, రిలాక్స్. ఇవన్నిటితో పాటు అనులోమ్ విలోమ్ ప్రాణాయామం తీసుకోండి. మీకు ఇంతకుముందు కూడా చాలాసార్లు చూపించాను నేను. అనులోమ్ విలోమ్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు చేసుకోవచ్చు, ప్రతి ఒక్కళ్ళు చేసుకోవాలి, చాలా మంచిది. స్లోగా ధ్యానం అలవాటు చేసుకుంటా ఉండండి. అగైన్ మెడిటేషన్ కూడా చాలా పవర్ఫుల్. ముద్రాస్, రకరకాల ముద్రాస్ ఉంటాయి. ఇప్పుడు మనకి ఎవ్రీడే హెల్త్ కోసం అనుకోండి ప్రాణముద్ర, లాస్ట్ 2 ఫింగర్స్ థంబ్ అటాచ్ చేసుకుంటాం. మనకి ప్రాణ ఫ్లో కరెక్ట్గా ఉండడానికి బాగా హెల్ప్ అవుతుంది. సో, ఎవ్రీథింగ్ యోగాలో, ఆయుర్వేదంలో మనకి ప్రాణం మీదే ఉంటుంది అనమాట. ప్రాణం అంటే లైఫ్ ఫోర్స్. సో, అది చాలా ఇంపార్టెంట్. అది ఎట్లా ఫ్లో అవుతుంది బాడీలో అనేది బాగా ఇంపార్టెంట్. సో, దానికి హెల్ప్ చేస్తుంది, ఇమ్యూనిటీ పెంచుతుంది, డైజెషన్ని బెటర్ చేస్తుంది, ఇవన్నిటికీ పెయిన్స్ తగ్గడానికి హెల్ప్ చేస్తుంది. ప్రాణముద్ర లాంటివి ఎవ్రీడే ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండండి 5 to 10 minutes. సో, చూశారు కదా ఇట్లా రకరకాల ప్రాక్టీస్ చేసుకోవడం వల్ల మన బాడీకి కూడా చాలా మంచిది. వాకింగ్ అయితే కంపల్సరీ చేసుకోండి. మీరు ఇవన్నీ కూడా నేను ఎందుకు చూపిస్తానంటే ఏదో ఒక ఫామ్ మాత్రం తప్పకుండా బాడీకి మూవ్‌మెంట్ ఉండాలి. డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ దానికి తగ్గట్టుగానే మూవ్‌మెంట్ కూడా ఇంపార్టెంట్. మనం ఎంత మంచి ఫుడ్ తీసుకొని మనం చాలా ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతున్నామంటే మనకి రిజల్ట్ ఉండదు. మనం నిద్ర లేట్‌గా పోతున్నాం, నిద్ర సరిగ్గా పోవట్లేదంటే మనకు సరిగ్గా రిజల్ట్ ఉండదు. స్టిల్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మనకి ఇవన్నీ చేసి మళ్ళీ డైలీ లైఫ్‌లో చాలా ఎక్కువ మిస్టేక్స్ చేస్తున్నాం. అగైన్ మూవ్‌మెంటే లేదు, అగైన్ ఉండదు. సో, అన్నీ ఉండాలి. అప్పుడు మోడరేట్‌గా ఉన్నా కూడా అన్నీ హ్యాపీగా ఉంటాయి, హెల్తీగా ఉండొచ్చు. సో, తప్పకుండా కుదిరితే ఆయుర్వేద డైట్ ప్లాన్ బుక్ చేసుకోండి. ఫ్యూ స్లాట్సే ఉంటాయి ఎవ్రీ మంత్. సో, మిస్ చేసుకోకండి ఛాన్స్. ఓం నమః శివాయ.